హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చేసి నియర్ బై మన మియాపూర్లో రెసిడెంటల్గా డెవలప్ అయిన ఏరియాలో స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ అపార్ట్మెంట్కి ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ కూడా ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ 900 స్క్వేర్ యార్డ్స్లో G+5 అయితే కన్స్ట్రక్షన్ ఏం చేశారు. ప్రతి ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు చూపించబోయే 3 BHK ఫ్లాటు. అండ్ దీనికి సంబంధించిన ఎస్ఎఫ్టీ వచ్చేసి 1520 ఎస్ఎఫ్టీలో అయితే ఈ 3 BHK ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది హాల్ అనమాట. చూస్తున్నారు కదా, హాల్ అయితే ఎంత స్పేషియస్ ఉందో. అండ్ చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి, అవన్నీ కూడా క్లియర్ చేసి మీకైతే సేల్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అండి. ఇది సో కిచెన్ ఏరియా కదా, కిచెన్ ఏరియా అయితే ఇలా ఉంది. అండ్ దీనికి కనెక్టివిటీగా ఇక్కడైతే వాష్ ఏరియా ఇచ్చారనమాట. సో వాష్ ఏరియా నుంచి కూడా మనకి అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి, మీకు అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు డైనింగ్ స్పేస్ చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. సో చూశారు కదా, డైనింగ్ స్పేసెస్కి కనెక్టివిటీగా మనకైతే బాల్కనీ అయితే ఉందన్నమాట. సో బాల్కనీ కూడా మీకైతే క్లియర్గా ఒకసారి చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే బాల్కనీ అనమాట. అండ్ మనం బాల్కనీ స్పేస్ కూడా అవుట్ సైడ్ కూడా చూడండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అమీన్పూర్ లేక్ కూడా ఉందన్నమాట. మీకైతే అది కూడా వీడియోలో క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ డైనింగ్ స్పేస్ నుంచి బాల్కనీ ఏరియాలో నుంచి అయితే మనకి ఇలా అమీన్పూర్ లేక్ అయితే కనిపిస్తుందండి. అండ్ ఇక్కడే బాల్కనీలోనే మనకైతే వాష్రూమ్ కూడా అవైలబిలిటీ ఇచ్చారండి. కామన్ ఏరియాలో అయితే ఇలా వాష్రూమ్ కూడా అవైలబిలిటీ ఇచ్చారు. అండ్ మెటీరియల్స్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయండి. అన్నీ కూడా మీకైతే క్లియర్గా చేసి సేల్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ఇది చూశారు కదా, ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. అండ్ దీనికి కనెక్టివిటీగానే ఇక్కడైతే మనకు వాష్ ఏరియా అయితే దీనికి కనెక్టివిటీగానే దీనికైతే వాష్రూమ్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. అండ్ మీకైతే ఆల్రెడీ హాల్, కిచెన్ ఏరియా, డైనింగ్ స్పేస్ అండ్ బాల్కనీ వ్యూ కూడా చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, సెకండ్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేసెస్ ఉందో. అందుకే దీనికి కూడా కనెక్టివిటీగా ఇలా అయితే వాష్రూమ్ అయితే ఉందన్నమాట. చెప్పాను కదండి, వాష్రూమ్ మెటీరియల్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఇక్కడ యూపీవీసీ విండోలో నుంచి కూడా మనకైతే అమీన్పూర్ లేక్ అయితే ఇలా కనిపిస్తుందండి. సో చూశారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పటికే ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ చూపించాను. ఈ 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇదైతే. సో మీరు అది చూస్తున్నారు కదా, ఇదైతే థర్డ్ బెడ్రూమ్ అనమాట. సో థర్డ్ బెడ్రూమ్లో నుంచి కూడా మనకైతే బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. బాల్కనీ వ్యూ నుంచి కూడా మనకైతే అమీన్పూర్ లేక్ అయితే కనిపిస్తుంది. మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను, కెమెరాలో మొత్తం క్లియర్గా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అండి మీకైతే. సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడి నుంచి కూడా జస్ట్ 6 కిలోమీటర్స్లోనే మనకైతే మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అండ్ 3 కిలోమీటర్స్లోనే ముంబై హైవే కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి హాల్, కిచెన్ ఏరియాకి కనెక్టివిటీగా వాష్ ఏరియా అండ్ డైనింగ్ స్పేస్కి కనెక్టివిటీగా బాల్కనీ అండ్ ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ బెడ్రూమ్ కూడా బాల్కనీ అయితే అవైలబిలిటీలో ఉంది. అండ్ బాల్కనీ నుంచి మీకైతే అమీన్పూర్ లేక్ కూడా వ్యూ అయితే కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా. మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళైతే మీకు లొకేషన్ అండ్ షేర్ అయితే డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా మేము అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడైతే మెన్షన్ చేశాము. అండ్ మీ మార్కెట్లో ప్రైస్ కంటే ఇక్కడ ఇంకా ప్రైస్ అయితే నెగోషియేషన్ ఇంకా మంచిగా ఉంటుందండి. మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు లొకేషన్ డీటెయిల్స్, నెగోషియేషన్, ప్రైస్ అన్నీ అయితే మీరు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలి ప్రాపర్టీ ఛానల్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మీకు ఇలా మంచి ప్రాపర్టీస్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం మేము. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ను
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.